మరి పాతకాలంలో ఒక ఇల్లు కట్టారంటే దానికి మధ్యలో నెట్టాడి ఒకటి ఉంటుంది, అదే దానికి ఆ ఇంటి మొత్తానికి ఆధారం. ఇప్పుడు మనం పునాదులు వేసి ఇల్లు కట్టుతున్నాం కాబట్టి ఇంటి మొత్తానికి పునాదులు చాలా ఇంపార్టెంట్, అదే ఆధారం. అట్లాగా ఈ మొత్తానికి కూడా ఆయన సృష్టించిన సృష్టి మొత్తానికి కూడా మూలాధారము మన ప్రభువే. రాజులైనా రాజ్యాలైనా అన్ని కూడా ఈ భూమి మీద అంతటా కూడా, ఆకాశంలో భూమిలో అంతా కూడా కనపడేవి అన్ని కూడా ఆయన ద్వారా కలిగినవి తప్ప ఆయన లేకుండా ఏమీ కలుగలేదు. మహోన్నతుడు దేవుడు, సర్వోన్నతుడు. ఆయన ఎక్కడుండే దేవుడు? మరి మనం చూసుకుంటే 1 తిమోతి 6:16 సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి ఆయన మాత్రమే వసించే దేవుడు అక్కడి నుంచి ఆ మానవ శరీరంలో తన కుమారుడు, మన తండ్రి ఏం చేశాడంటే ఆ కుమారుడిగా ఈ లోకానికి పంపించి మాంసయుక్తమైన శరీరాన్ని కలుగు చేసి దాన్ని శిలువ మరణం ద్వారా, బలియాగం ద్వారా మనకేం చేశాడంటే పరిశుద్ధత ఇచ్చాడు.